వెల్కమ్ టు బూట్‌స్ట్రాప్ 5. ఈ లెక్చర్‌లో మనం బూట్‌స్ట్రాప్ 5 వెర్షన్ గురించి నేర్చుకోబోతున్నాం. రెస్పాన్సివ్ వెబ్‌సైట్‌ని క్రియేట్ చేయడానికి హెచ్‌టీఎంఎల్ ఇంకా సీఎస్ఎస్‌లో మీడియా క్వెరీస్ లేదా రిలేటివ్ యూనిట్స్‌ని యూజ్ చేస్తాం. దానికి బదులు బూట్‌స్ట్రాప్‌ని యూజ్ చేసి వెబ్‌సైట్‌కి రెస్పాన్సివ్‌నెస్‌ని ఇవ్వచ్చు. సో దట్ అన్ని డివైసెస్‌లో వెబ్‌సైట్ అనేది వర్క్ అవుతుంది. అసలు ఎగ్జాక్ట్‌గా బూట్‌స్ట్రాప్ అంటే ఏంటి? బూట్‌స్ట్రాప్ అనేది ఫ్రంట్ ఎండ్ ఫ్రేమ్‌వర్క్. అలానే ఇది ఓపెన్ సోర్స్ కోడ్ కూడా. ఈ బూట్‌స్ట్రాప్ హెచ్‌టీఎంఎల్ ఇంకా సీఎస్ఎస్‌ని యూజ్ చేసి యూజర్ ఇంటర్ఫేసెస్‌ని క్రియేట్ చేస్తుంది. మనం బూట్‌స్ట్రాప్ యూజ్ చేసి వెబ్ పేజ్‌ని క్రియేట్ చేసినప్పుడు ఫస్ట్ మనకి మొబైల్ అప్రోచ్‌తో వస్తుంది. దాని తర్వాత మనం ల్యాప్‌టాప్స్‌కి లేదా టాబ్లెట్స్‌కి లేదా డెస్క్‌టాప్స్‌కి చేంజ్ చేసుకుంటాం. సో, ఈ బూట్‌స్ట్రాప్‌ని అరౌండ్ 2010లో మార్క్ ఒటో అలానే జేకబ్ థార్న్టన్ అనే వ్యక్తులు ట్విట్టర్‌లో క్రియేట్ చేశారు. దీని ఫస్ట్ వెర్షన్ వచ్చేసి 2011లో రిలీజ్ అయింది. దాని తర్వాత మనకి 5 వెర్షన్స్ అప్డేట్ అయ్యాయి. సో, బూట్‌స్ట్రాప్ 3ని ఇప్పటివరకు టీమ్ సపోర్ట్ చేస్తుంది కొన్ని డాక్యుమెంట్ చేంజెస్ కోసం. అలానే బూట్‌స్ట్రాప్ 4 ఇందులో మనకి కొత్త కాంపోనెంట్స్ ఉంటాయి. అలానే మోర్ రెస్పాన్సివ్‌నెస్‌తో వచ్చింది. ఏదేమైనా ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్ 9 ఇంకా బిలో వెర్షన్స్ అనేవి బూట్‌స్ట్రాప్ 4ని సపోర్ట్ చేయలేదు. సో, లేటెస్ట్ వెర్షన్ వచ్చేసి బూట్‌స్ట్రాప్ వెర్షన్ 5. ఇది 2021లో రిలీజ్ అయింది. ఏదేమైనా ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్ 11 ఇంకా బిలో వెర్షన్స్ అనేవి బూట్‌స్ట్రాప్ 5ని సపోర్ట్ చేయలేదు. సో, మీరు ఆల్రెడీ బూట్‌స్ట్రాప్ 3 లేదా బూట్‌స్ట్రాప్ 4ని మీ యొక్క సిస్టమ్స్‌లో ఇన్‌స్టాల్ చేసుకున్నట్లయితే ప్రాబ్లమ్ లేదు. కానీ మనం ముందు నేర్చుకోబోయే కొన్ని ఫీచర్స్ అనేవి బూట్‌స్ట్రాప్ 5లో మాత్రమే సపోర్ట్ చేస్తాయి. ఇప్పుడు మనం బూట్‌స్ట్రాప్ తాలూకా అడ్వాంటేజెస్ ఏంటో చూద్దాం. సో, బూట్‌స్ట్రాప్‌ని యూజ్ చేయడం వల్ల హెచ్‌టీఎంఎల్ ఎలిమెంట్స్ అనేవి ఆటోమేటిక్‌గా డివైస్ విడ్త్‌ని బట్టి చేంజ్ అవుతాయి. అలానే ఈ బూట్‌స్ట్రాప్‌లో మనకి ప్రీ డిఫైన్డ్ క్లాసెస్ అనేవి ఉన్నాయి. సో దట్ మనం ఈజీగా వెబ్‌సైట్ లేదా వెబ్ పేజ్‌ని క్రియేట్ చేసుకోవచ్చు. అలానే ఇందులో కొన్ని ప్రీ డిజైన్డ్ కాంపోనెంట్స్ ఉన్నాయి. ఎగ్జాంపుల్‌కి నావ్ బార్, ఫార్మ్ ఎలిమెంట్స్, డ్రాప్ డౌన్ బాక్సెస్. సో, ఇలా కొన్ని కాంపోనెంట్స్ అనేవి ఉన్నాయి. అలానే ఈ యొక్క బూట్‌స్ట్రాప్ అనేది జావాస్క్రిప్ట్ అలానే సీఎస్ఎస్ బేస్ మీద బిల్డ్ అయింది. సో, ఒక కాయిన్‌కి 2 సైడ్స్ ఉన్నట్టు అడ్వాంటేజెస్ ఉన్నాయి. అలానే డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి బూట్‌స్ట్రాప్‌కి. సో, డిసడ్వాంటేజెస్ ఏంటి అంటే ఫస్ట్ ప్రీ డిఫైన్డ్ క్లాసెస్ అనేవి మనకి డిజైన్ రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. ఎందుకంటే ఒక సింపుల్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే బూట్‌స్ట్రాప్‌లో ఆల్రెడీ ప్రీ డిఫైన్డ్ అయ్యుండే క్లాసెస్ నేమ్స్ మనం ఇచ్చినట్లయితే ప్రీ డిఫైన్డ్ క్లాసెస్ మనం రాసే క్లాసెస్ నేమ్‌కి ఓవర్ రైట్ చేస్తుంది. సో, ఆ క్లాసెస్ నేమ్స్‌ని గాని కస్టమైజ్ చేయాలి అని అనుకున్నప్పుడు మనకి హెచ్‌టీఎంఎల్ ఇంకా సీఎస్ఎస్ మీద నాలెడ్జ్ తెలిసుండాలి. లేకపోతే అసలు బూట్‌స్ట్రాప్‌లో ఏం జరుగుతుందో మనకి తెలీదు. సో, ఏదేమైనా బూట్‌స్ట్రాప్ అనేది చాలా ఈజీగా ఉంటుంది యూజ్ చేయడానికి. అలానే ఎక్కువ బ్రౌజర్స్ బూట్‌స్ట్రాప్‌ని సపోర్ట్ చేస్తున్నాయి. అలానే వెబ్ పేజ్ క్రియేట్ చేయడానికి మనకి చాలా టైం సేవ్ చేస్తుంది. సో, నెక్స్ట్ లెక్చర్‌లో మనం బూట్‌స్ట్రాప్‌ని ఎలా యూజ్ చేసుకోవచ్చో చూద్దాం.